నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. దేశవ్యాప్తంగా సార్వత్రిక సమరానికి సర్వం సిద్ధమవుతోంది. దానికి సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం 7 దశల్లో వీటిని నిర్వహిస్తామని తెలిపింది. ఇక తాజాగా తొలి దశకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది. రాష్ట్రపతి తరపున ఎన్నికల సంఘం ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం తొలి దశలో వచ్చే 19న ఎన్నికలు జరగనున్నాయి. ఇక తొలి దశ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. అయితే ఈ నోటిఫికేషన్ జారీతో ఇవాల్టి నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. నామినేషన్ పత్రాలను మార్చి 27వ తేదీ వరకు సమర్పించేందుకు అవకాశం ఇచ్చింది. అయితే బీహార్ లో 27న పండగ ఉండడంతో 28 వరకు ఎలక్షన్ కమిషన్ నామినేషన్లు అవకాశం కల్పించింది. ఇకైతే బీహార్ మినహా తొలి విడత లోక్సభ ఎన్నికలు జరిగే మిగిలిన 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నామినేషన్ దాఖలకు ఈ నెల 27 వరకు అవకాశం ఇచ్చారు. బీహార్ లో మాత్రం మార్చి 28 వరకు నామినేషన్ల దాఖలకు అవకాశం కల్పించారు. బీహార్ లో మార్చి 30న పరిశీలన ఉంటుంది. ఇక నామినేషన్ల ఉపసంహరణ గడువు మార్చి 30. బీహార్ లో ఏప్రిల్ 2 వరకు అవకాశం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ తో లోక్సభ ఎన్నికల తొలి దశ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. తొలి దశలోనే దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. ఎక్కువ మొత్తంలో తమిళనాడులో 39 ఎంపీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. రాజస్థాన్ లో 12 సీట్లు, ఉత్తరప్రదేశ్ లో 8, మధ్యప్రదేశ్ లో 6, అస్సాం, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో 5 స్థానాల చొప్పున, బీహార్ లో 4, పశ్చిమ బెంగాల్లో 3, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లో 2 సీట్ల చొప్పున, ఛత్తీస్గఢ్, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, జమ్మూ కాశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిలో ఒక్కో స్థానానికి పోలింగ్ జరగనుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.